హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈ రోజు అయితే ఈవినింగ్ టు మార్నింగ్ రొటీన్ బ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈవినింగ్ 4:20కి అయితే మోక్షకి స్కూల్ నుంచి విడిచిపెట్టేస్తారండి. సో ఆ టైం కల్లా నేను అక్కడ ఉండాలి. ఇప్పుడు టైం వచ్చేసి 4:47 అయిపోయింది. నేను అస్సలు చూసుకోలేదు, టైం అయిపోయింది. నేను పడుకునిపోయాను అనమాట. చాలా నిద్ర వచ్చింది ఈరోజు ఎందుకో నాకు, అస్సలు తెలియలేదు. కొంచెం వాటర్ తాగేసి బయలుదేరుదాం. ఈరోజు నా ఫేస్లో మీకు ఏదైనా చేంజ్ కనిపిస్తుందా? నమ్మ టీచర్ గట్రా ఏమంటారు అయితే నాకు కొంచెం అదుగులా ఉంది. నా కళ్ళు చూస్తే అర్థమవుతుంది మీకు. నేను జస్ట్ ఇప్పుడంటే ఇప్పుడు లేచి అలా వాష్రూమ్కి వెళ్ళి బయలుదేరిపోతున్నాను. సో నేనైతే ఇప్పుడు మేకప్ వేసుకొని ఒక వీడియో చేశాను, అందుకనే సభ ఉందిలేండి. స్కూల్ వ్యాన్ ఆల్రెడీ ఫస్ట్ ట్రిప్ వెళ్ళి సెకండ్ ట్రిప్ కూడా వచ్చాయి. సో మనం ఇంకా ఫస్ట్ ట్రిప్ కూడా తీసుకొని వెళ్ళలేదండి. రోజు కరెక్ట్ టైంకే వెళ్ళిపోతానండి. ఈరోజు ఎందుకో అలారం పెట్టుకున్నా సరే అలారం ఆఫ్ చేసి మరీ పడుకుని పోయాను నేను. అంటే అలారంని ఆఫ్ చేశాను కదా, ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల్లో లెగిసిపోదాంలే అనుకున్నానండి. తెలియకుండానే నేనైతే మళ్ళీ నిద్రలోకి వెళ్ళిపోయాను. పోనీలే, మోక్ష ఏమి ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు. ఉంటారు మనలాగా మమ్మీలు డాడీలు లేట్గా వెళ్ళిన వాళ్ళు. మనం అయితే కరెక్ట్ టైంకి వెళ్తాం. కరెక్ట్గా 4:25కి బయలుదేరుతాను ఇంటి దగ్గర. ఈరోజు అలారం కూడా ఆఫ్ చేసి అస్సలు తెలివి రాలేదు నాకు. నిద్రలో ఏం తెలియొచ్చిందంటే ఏంటి 5:30 అయిపోయింది అన్నట్టు ఆలోచన వచ్చింది. అంటే నేను లేచినప్పటికి 4:40 అయింది అనమాట. ఇంక వెంటనే లెగిసి నార్మల్గా అలా ఎలాగుండదని అలాగే వచ్చాను. ఇంకా వాటర్ తాగేసి. సో అదనమాట. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం స్నాక్స్ ఏంటండి వీడియోని లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, బాగుంటుంది. మనం ముందే తీసుకున్నాం కదా బుక్స్. రేపు సండే హాలిడే. రేపు పార్క్ పట్టుకుని సరే సరే తీసుకుని. ఇప్పుడు ఇంటికైతే వచ్చాము సేఫ్గా. కరెక్ట్ 5 అయింది పాపం వచ్చినప్పటికి. ఈరోజు 5. మామూలుగా అయితే ఎప్పుడు కూడాను 4:40కి ఇంటికి వచ్చేస్తుంది. 20 minutes లేట్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు ఏమి ఇవ్వాలి ఏంటి అన్నది ఆలోచిద్దాం. ఫస్ట్ అయితే ఎండ బాగుంది ఇక్కడ. స్కూల్ నుంచి రాగానే మోక్ష అయితే ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకొని అయితే ఫ్రెష్ అయిపోతుంది. ఇంకా మోక్ష నుంచి అయితే నాకైతే పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వైజాగ్లో ఉన్నప్పుడు దానికి బాగా అలవాటు అయిపోయింది. ఏంటంటే తన మట్టుగా అదే రెడీ అయిపోతుంది, పొద్దున్నైనా ఈవినింగ్ అయినా సరే. సో అదైతే నాకు ఎక్కువగా ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏంటంటే మమ్మీయే రెడీ చేయాలి, మమ్మీయే డ్రెస్ చేంజ్ చేయాలి అలా ఉంటుంది కదా. సో తినైతే అలా ఏం లేదు. మొన్నటి వరకు ఏంటంటే ఫుడ్ అయితే తినిపించేదాన్ని, భోజనము పొద్దున్న కానీ మధ్యాహ్నం కానీ అలాగా. సో ఇప్పుడు ఏంటంటే క్యారేజ్ బాక్స్ కదండి, అంటే లంచ్ కట్టేస్తాం కాబట్టి ఇంకా అలవాటు అయిపోయింది అనమాట బాగా. సో ఇప్పుడు ఆ తిండి తినిపించడం కూడా నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఈ వీకెండ్స్ మాత్రం ఇంటి దగ్గర ఉంటే ఖచ్చితంగా నేను తినిపించాలి. ఎందుకంటే ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే టీవీ చూసుకుంటూ, లేదంటే అంటే ట్యాబ్లో ఏదైనా మూవీ చూసుకుంటూ, లేదంటే మాతోనే మాట్లాడుతూ చాలా టైం వరకు తిందనమాట. అలా దిక్కులు చూసుకొని ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. మాట్లాడమంటే మాత్రం వాగుతూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఈరోజు ఏ టైం అనుకున్నాం? ఇది నార్మల్ 4:30కి విడిచిపెడతారు కదా, ఇది 4:20కి అలారం పెట్టాను నేను.
ఎంతసేపు 5 నిమిషాల్లోనే ఇలాగా డోర్ గట్ట వేసుకొని వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ నుంచి, 10 నిమిషాల్లో స్కూల్కి చేరుకోవచ్చు అని చెప్పి అలారం పెట్టుకున్నాను. 4:20 అలారం అనేది చేతితో వెళ్ళగనేసి అది ఆఫ్ అయిపోయాయి. నాకు నిద్రలోనే ఆఫ్ చేసినట్టున్నాను, నాకు తెలియలేదు. 4:40కి తెలివచ్చింది, మళ్ళీ 4:45 అలాగా వెంటనే వేసి ఊరదు ఎవడో వాళ్ళ టీచర్ లేదు ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టాను. ఎవరైనా చేస్తానేమో చెల్లికి కూడా మెసేజ్ చేస్తాను, ఇంకా ఎయిర్ప్లేన్ మోడ్లో పెడుతున్నాను నేను అలాగా ఫోన్ చేయగనేసి, వాట్సాప్ దీంట్లో కూడా వచ్చేద్దామో అనేసి ఇంకా అలా ఏంటనమాట. పాప మోసం ఏమంటది, ఏంటి మమ్మీ రోజు లేట్గా వస్తున్నాం అంటది. సర్లే త్వరగా రా అయితే. ఓకే ఓకే అయితే ఈరోజు ఏదైనా తీసుకుంటా తినడానికి. ఇది సుజుకి సర్వీస్ నుంచి మెసేజ్ అయితే వచ్చింది, ఇది 1 డే కానీ ఎప్పుడైనా నేనే తీసుకొని వెళ్ళాలి. అమ్మ డాడీ ఎప్పుడు వస్తారో, వచ్చినప్పటికి ఒక అరగంట పడుతుందిలేండి, ఎందుకంటే అక్కడ మమ్మీ అక్క రేపు కార్స్ అంటే వస్తా అన్నారు. రేపు అక్క వాళ్ళ మమ్మీ పార్క్ వెళ్తే వాళ్ళ మమ్మీ ఓకే అంటే వస్తాను. సరే రేపు సండే కదా, రేపు సండే పార్క్ వెళ్దామా ఇంకెక్కడికి వెళ్దామా? పార్క్. నేనైతే ఫౌండేషన్ అది గట్రా రాసుకున్నాను, ఇంకా ఫేస్ వాష్ చేయాలి కొంచెం, అంటే అలా ఉంచేయకూడదు కదా. చాలా ఎదురొచ్చింది ఈరోజు ఎందుకు అసలు. నార్మల్గా అయితే నేను ఏంటి రాసుకోవాలి చూడ ఎంత బాగున్నాను. నువ్వు బాగుంటావు రా బుజ్జి తల్లి. ఎంత అనుకూలమైన స్టేజ్ మీద డాన్స్ ఏ డాన్స్ వేస్తావు? అదే నా పిల్లలు అన్నాను. ఓర్ నాయన, నవంబర్లో ఆడు పెళ్ళి. సో ఎప్పుడు ఏది మాట్లాడినా సరే ఇగో నీ పెళ్ళికి మాత్రం కనెక్ట్ చేస్తుంది. ఇది అజయ్ పెళ్ళి, అజయ్ రిసెప్షన్. మంచిగా స్నానం చేసి ఇది తలదూకొని కుంకుమ పొట్టు పెట్టుకొని లిప్ బామ్ రాసుకొని వచ్చిందనమాట. ఇయర్ రింగ్స్ అయితే మొన్న చేంజ్ చేసాను, ఇవి ఇంకా డైలీ వేర్ ఇయర్ రింగ్స్ ఇవి పెట్టుకుంటున్నాను కదా. హ్యాంగింగ్స్లో ఉండే వచ్చేసి ఏదైనా అకేషన్కి అలా పెట్టుకుందాం అని చెప్పి అయితే తెచ్చుకున్నాను. గోల్డ్ అయితే అస్సలు ఏమీ తేలేదండి నేను, ఎందుకంటే కొత్త ఏరియా కదా, అందుకని చెప్పేసి ఇంకా గోల్డ్ ఏం తేలేదు. ఇలా ఉన్న జ్యువెలరీ కూడా నేనైతే ఎక్కువగా వేసుకోను, ఎందుకో నాకు నచ్చదు గోల్డ్ జ్యువెలరీ వేసుకోవడం. ఈసారి ఎప్పుడైనా మా అన్ని పెళ్ళికి వెళ్ళినప్పుడు గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా మేము బ్యాంక్లో పెట్టేసింది తీస్తాము. సో అప్పుడైతే నేను ఫుల్గా షేర్ చేస్తాను. నా గోల్డ్ జ్యువెలరీ అనేది ప్రతి ఐటెం కూడాను నాకు నచ్చి నాకు ఇష్టంగా చేయించుకున్నాను. నేను ఏ ఐటమ్ అయినా సరే చేయించుకుంటాను నేను. సో నా జ్యువెలరీ చూస్తే మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇంకా మా మమ్మీ హారం ఒకసారి వేసుకున్నాను కదా, దగ్గర ఆ టైప్లోనే ఇంకో హారం కూడా రీసెంట్గా చేయించుకున్నాను. సో అవన్నీ కూడా చూపిస్తాను. ఎప్పుడు చూపించలేదు, ఎందుకంటే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో తెలియదు కదా. సో నవంబర్లో వెళ్తాను వాడి పెళ్ళికి, అప్పుడు బ్యాంక్లో నుంచి తీసేసి వాడు మ్యారేజ్కి వేసుకొని మొత్తం అంతా కూడాను, మొత్తం అంటే ఇప్పుడు అంతా బ్యాంక్లోనే ఉంది. బ్యాంక్లో ఏంటంటే ఇయర్లీ 12 టైమ్స్ తీసుకోవచ్చు అనమాట. గాలి 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 ఏంటి గాలి చూడండి ఎంత బాగా వేస్తుందో. మాకు అసలు ఫ్యాన్లో వేసుకోవాల్సిన అవసరం లేదు, అంత లైటింగ్ అంత గాలి అనమాట ఇంట్లోని. చాలా బాగుంది వెంటిలేషన్ అంతా కూడా. సో గోల్డ్ జ్యువెలరీ అంతా కూడా బ్యాంక్లో పెట్టేశామండి. సో ఎందుకో అంటే మేము ఎలాగో అక్కడ ఉండట్లేదు కదా, మా జ్యువెలరీ ఇంక ఇంట్లో ఉండడం కన్నా బ్యాంక్లో పెట్టేయడమే సేఫ్ అని చెప్పి అయితే బ్యాంక్ లాకర్లో అయితే పెట్టలేదు. బ్యాంక్ గోల్డ్ లోన్ ఇస్తారు కదా, సో గోల్డ్ లోన్ తీసుకున్నాం అనమాట. డబ్బుండి గోల్డ్ లోన్ తీసుకున్నాము, దానికి మనము ఇయర్లీ ఇంట్రెస్ట్ అయితే కట్టుకుంటాం అనమాట. సో ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకున్నాం కదా, అన్ని పెళ్ళికి వెళ్ళినప్పుడు ఏంటంటే మొత్తం అంతా కూడా గోల్డ్ లోన్ ఇచ్చేసేసి లాకర్లో పెట్టేద్దామనేసి ఆలోచిస్తున్నాము. నాకు ఎందుకో ఇలా లోనే బెటర్ అనిపిస్తుంది. ఒకవేళ వడ్డీ కట్టుకున్నా సరే మన గోల్డ్ ఇలా ఉంటుంది, ఇంకోటి ఏంటంటే మనకి తక్కువ వడ్డీకి డబ్బులు కూడా వస్తాయని అనిపిస్తుంది. ఇంకొక వైపు ఏంటంటే అంటే డబ్బులు అవసరం అయితేనే అలా చేస్తాము. నెక్స్ట్ ఒకవేళ డబ్బులు అవసరం లేదు అంటే మాత్రం లాకర్లో పెట్టేయడమే. సో మీలో ఎవరైనా లాకర్లో పెట్టినట్టయితే నేను కనుక్కున్నానండి, ఎస్బీఐ లాకర్లోని ఏంటంటే 4,000, 6,000, 8,000 ప్లాన్ ఉంటుందట, స్మాల్, లార్జ్, మీడియమ్. సో మనకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్ లాకర్స్ తీసుకోవచ్చు అని చెప్పారు. సో స్మాల్ అయితే బాగా చిన్నది వస్తుంది, మీకు అసలు ఏం పెట్టుకోవడానికి అవ్వదని చెప్పారు. సో అలాంటప్పుడు అలాంటి లాకర్ ఇవ్వడమే ఎందుకు అనిపించింది నాకైతే. నేను డైరెక్ట్గా వెళ్ళి అయితే చూడలేదు లాకర్స్, ఈసారి వెళ్ళి విజయనగరం వెళ్ళి అప్పుడు చూడాలి అదనమాట. సో గోల్డ్ కోసం, సో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మంచిదే,
ఎందుకంటే మేము ఇయర్లీ అయినా సరే గోల్డ్ ఆర్నమెంటే తీసుకుంటున్నాము. ఎందుకంటే పాప ఇంకా ఆడపిల్ల ఉంది కాబట్టి ఇంకా దానికి అంటే ఎప్పటికైనా అవసరం అవుతుంది కదా, మెచ్యూర్కి కానీ మ్యారేజ్కి కానీ అని చెప్పి అయితే ప్రతి ఏదో ఒకటి ఐటెం దానికి అన్నీ ఉండాల్సిన ఐటమ్స్ అన్నీ కూడాను తీసేసుకున్నాం మ్యాక్సిమం దగ్గర. సో అన్నీ కూడా ఇంకా బ్యాంక్లోనే ఉన్నాయి. సో ఇప్పుడైతే టీ టైమ్, మా వారు కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు కదా, ఇంకా క్యారేజ్ బాక్స్ అంతా కూడాను పెట్టేశారనమాట సింక్ దగ్గర. ఈ రోజు లంచ్కి అయితే మోక్షకి మా వారికి దద్దోజనం చేశానండి. వాళ్ళతో పాటు నాకు కూడా కొంచెం ఎక్కువగా చేసుకున్నాను. ఇంకొక ఇద్దరికి కూడా ఎక్స్ట్రాగా సరిపోయినంత చేసేసాను చూసుకోకుండా. సో అదేం చేశానంటే మార్నింగ్ ఇతను వెళ్ళేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే కొలీగ్స్ ఉంటారో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తున్నాము, బయట నుంచి టిఫిన్ తీసేసుకుంటామని చెప్తేనేమొచ్చి, లేదులే ఇంకా దద్దోజనం ఇంట్లో ఎక్కువగా ఉంది కదా, కావాలంటే తీసుకెళ్ళిపో అని చెప్తేనేమొచ్చి వాళ్ళిద్దరికి కూడా తీసుకొని వెళ్ళారు. బాగుందంట దద్దోజనం. అంటే ఏంటంటే వేడి చేసే టైంలోనే, అంటే రీసెంట్గా పులిహోర ఇవన్నీ కూడా కడతా ఉన్నాను కదా, సో వాటి వల్ల ఏంటంటే ఒకవేళ బాడీకి వేడి చేసింది అనిపిస్తే మాత్రం దద్దోజనం పెరుగన్నం పెడుతూ ఉంటాను అనమాట. వీక్లీ వన్స్ అయినా సరే. ఏంటంటే వీక్లీ వన్స్ అంటే వీక్లీ 2 టైమ్స్ నాకు కొంచెం లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అనేది కొంచెం సింపుల్గా ఉండేటట్టు చూసుకుంటాను. కిచిడి కానీ దద్దోజనం కానీ పులిహోర కానీ అలాగా. సో అవి వీక్లీ కంటిన్యూగా ఏం కట్టను, 10 రోజులకు ఒకసారి అంటే 2 వారాలకి ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను అనమాట. అదనమాట. ఇంకా టీ పెట్టేశాను కదా, టీతో పాటు బిస్కెట్లు కూడా తినేసిన తర్వాత ఇంకా మా వారు వచ్చేసి తాజా కిచెన్ అని చెప్పి ఇక్కడ ఒక అంటే స్నాక్స్ ఉంటాయి, ఇంకా రెస్టారెంట్ లాంటిది అనమాట. సో అక్కడ నుంచి అయితే మొన్న ఒకసారి వెళ్ళినప్పుడు ఇదేంటి బ్రెడ్ పకోడీ ఇది బాగుందండి. బ్రెడ్ పకోడీ నార్మల్గా మన వైపు నార్మల్ బ్రెడ్ బజ్జీలా ఇచ్చేస్తారు కదా, సో ఇక్కడ ఏంటంటే సేవు ఇంకా మధ్యలో కొంచెం కర్రీ లాంటిది పెట్టి బీట్రూట్ క్యారెట్ ఇవన్నీ కట్ చేసి ఒక స్వీట్ సాస్ లాంటిది దాని మీద జల్లారనమాట. సో బాగుంది. నాకు కొంచెం స్వీట్ ఐటమ్స్ ఇష్టం కాబట్టి నాకు బాగా నచ్చింది. ఇంకా కొత్తిమీర పుదీనా చట్నీ కూడా మధ్యలో వేశారు. నాకు బాగా నచ్చిందండి. అప్పుడు వెళ్ళి తిన్నప్పుడు కూడా ఇంకోటి తిందాం అనుకున్నాను, కాకపోతే వేరే రెసిపీ ట్రై చేద్దామని చెప్పి అయితే ఇంకా కాబూలీ చెన్న కర్రీ తిన్నాం ఆ రోజు. సో అంటే ఏదో ఒకటి తీసుకున్నా అన్నారు, నాకు ఇది ఆ రోజు నచ్చింది కదా అని చెప్పి అయితే మేబీ అది తెచ్చుంటారు. బాగుంటుందండి. ఈ రెసిపీని కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. అంటే బ్రెడ్ బజ్జీ అనమాట. ఇది తెచ్చిన తర్వాత ఇంట్లో బ్రెడ్ బజ్జీ కూడా చేశాను, కాకపోతే ఇంత ప్రొఫెషనల్గా కాదులేండి. క్యారెట్ బీట్రూట్ అంటే ఇవన్నీ తురిమేయలేం, కానీ నార్మల్గా బ్రెడ్ బజ్జీ అయితే ఇంట్లో చేశాను. ఇంకా తినేసిన తర్వాత వంట ఈరోజు కూడా నైట్కి చాలా సింపుల్గానే చేసుకున్నానండి. అదేంటో కూడా చూపిస్తాను. ఇంకా ఈలోపు అయితే మా అత్తయ్య వాళ్ళు ఫోన్ చేశారనమాట. సో మా అత్తయ్యలకి మేము ఇక్కడ ఎలాగో తెలంగాణ వచ్చేస్తున్నామని చెప్పి అయితే వాళ్ళకి మా వారు టచ్ ఫోన్ ఇచ్చేశారు. అంటే వీడియో కాల్స్ ఇలా చేసుకోవచ్చు కదా, ఇంకొకరి దగ్గరికి వెళ్ళకుండా ఉండొచ్చు అని చెప్పి. సో ఆ టచ్ ఫోన్ ఉండడం వల్ల బాగా యూజ్ అయిందిలేండి. ఎందుకంటే వీడియో కాల్ వల్ల ఏంటంటే దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది, ఎక్కువ దూరంగా ఉన్నట్టు కాకుండా కొంచెం మాట్లాడుకోవడం కూడా అవుతుంది కదా. నార్మల్ కీప్యాడ్ కన్నా వీడియో కాల్ ఫెసిలిటీ ఉండేది మంచిది అనిపించి ఇంకా ఫోన్ అయితే వాళ్ళకి ఇచ్చామన్నమాట. సో ఈరోజు నైట్కి అయితే నేను అటుకులతోని పులిహోరలా ఉంటుంది కదండి, ఉప్మాలాగే ఉంటుంది సేమ్. అంటే పులిహోర అంటే ఉప్మాలా చేసి లాస్ట్లోని నిమ్మరసం యాడ్ చేస్తాం అనమాట. సో చాలా బాగుంటుందండి. చూడండి ఎంత పొడిగా వచ్చిందో, అంటే ఇన్స్టెంట్గా అనమాట. ఈరోజు వంటలన్నీ కూడా ఇన్స్టెంట్గానే అయిపోతున్నాయి. అటుకులు ఉప్మాలోని కొంచెం లాస్ట్లోని నిమ్మరసం అయితే యాడ్ చేస్తాను, బాగుంటుందండి టేస్ట్. ఎవరైనా చేయకపోతే కనుక ఒకసారి చూడండి. రెసిపీ కనుక కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. జస్ట్ నార్మల్గా ఉప్మా తాలింపు పెట్టేసి అటుకుల్ని ఆల్రెడీ ఒక్కసారి కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తడికి అవి మెత్తగా అయిపోతాయి అనమాట. ఆ తర్వాత నార్మల్గా తాలింపులు వేసేసుకోవడమే. బాగున్నది. లాస్ట్లోని నిమ్మరసం వేసుకుంటే ఏంటంటే బాగుంటుందండి, చాలా బాగుంటుంది, పులిహోరలా ఉంటుంది. మామ చేసింది నేను, వడ్డించింది మీరు. రేపటి కోసం ప్రాక్టీస్ చేస్తున్నావా? రేపు సండే టీపీ కారం ఇంకా నైట్ డిన్నర్ అయితే తినేస్తున్నాం మేము. ఇంకా అటుకులు ఉప్మాతో సైడ్ డిష్గా ఇంకేం పెట్టలేదండి, చట్నీ లాంటిది గట్టను. ఆ చట్నీలు గట్ట ఉండవు అనేసే కదా ఇది ఉండేను నేను. అండ్ నెక్స్ట్ మోక్షకు కూడాను వడ్డించేసాను అనమాట. అది కూడా ఎంచక్క చేత్తో తినేస్తుంది. అంటే చెప్పాను కదండి మొన్న నేర్చుకుందని చెప్పి చేత్తో తినడం. అంటే వచ్చండి ముందు నుంచి, కాకపోతే ఏంటంటే వేషాలన్నమాట. చేత్తో తినకుండా నేనే తినిపించాలి. నేనైతే త్వరగా తినిపించేస్తాను కదా. ఇంకోటి ఏంటంటే నేను కింద నొప్పకుండా తినిపించేయచ్చు అని చెప్పి అయితే నేనే తినిపించేదాన్ని. నా వల్లే కొంత అయితే అలవాటు పోయిందిలేండి చేత్తో తినడం.
అండ్ నెక్స్ట్ ఈరోజు తినేసిన తర్వాత మోక్ష కూడా ఎంచక్క త్వరగా పడుకుని పోయింది. ఎందుకంటే స్కూల్కి వెళ్తుంది కదా, స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఆడుకోవడం చదువుకోవడం ఇవన్నీ అవడం వల్ల త్వరగా పడుకుని పోతుంది అనమాట. పొద్దున్న అయితే వేగంగా లేపి మంది. రేపు సండే కదా, ఎప్పుడైతే హాలిడే ఉంటుందో ఆ రోజు మాత్రం త్వరగా లెగిసిపోద్ది మాలాగా. సో హాలిడే ఉన్న రోజు ఏంటంటే త్వరగా లెగిసిపోయి, స్కూల్ ఉన్నప్పుడు మాత్రం లేట్గా లెగుస్తుంది. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి, సండే మార్నింగ్. సండే ఏంటంటే ఈరోజు ఏదో ఒకటి నాన్ వెజ్ ఐటమ్ తెచ్చుకుందాం ఇంటికి అని చెప్పి అయితే బయటికి వెళ్దాం అనుకున్నాము. ఇంకోటి ఏంటంటే మీలో చాలామంది నా స్కిన్ కేర్ గురించి కూడా అడిగారు కదా. నేను రీసెంట్గా స్కిన్ కేర్ ఇప్పుడు ఒకటి వాడుతున్నాను కదండి, ఇదైతే కొంచెం బల్క్లో తెప్పించుకున్నాను. అంటే రీసెంట్గా ఒక సేల్ అయిందనమాట. అది ఏం తెప్పించుకున్నాను, నా స్కిన్కి ఏం యూస్ చేస్తున్నాను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అంటే నాదైతే ఫుల్లీ ఆయిల్ స్కిన్ అనమాట. ఆయిల్ స్కిన్కి ఏంటంటే మనం కొంచెం అంతా కూడా CTM అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. సో అందుకని చెప్పి నేను ఒక 3 years నుంచి మంచిగా ఫాలో అవుతున్నానండి స్కిన్ కేర్ని. నేను ఇది నమ్మేదాన్ని కాదు, ఫస్ట్ మా చెల్లి బాగా ఫాలో అయ్యేది. నేను దాని స్కిన్ అబ్జర్వ్ చేసి నాకు చాలా బాగా అనిపించిన తర్వాత నేను వాడడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ అయితే నేను ఇంకా స్నానం అంతా కూడా చేసేసుకొని జడ వేసుకుంటున్నాను నార్మల్గానే. మనది ఎలాగో కర్లీ హెయిర్ కాబట్టి పెద్ద హెయిర్ స్టైల్ కూడా సెట్ అవ్వవు నాకు. నార్మల్గానే ఎప్పుడు కూడా ఇలానే వేసేసుకుంటాను, ఎంత పెద్ద అకేషన్ అయినా సరే. ఏదైనా పెద్ద అకేషన్ అయితే మాత్రమే ఏదైనా హెయిర్ స్టైల్స్ వేసుకుంటాను, నాకు నేనేలేండి. అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయితే నేను రోజ్ వాటర్ అయితే స్ప్రే చేసుకుంటానండి. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లోని కొన్ని వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను. ఏంటంటే నేను బంజారాస్ది 1 liter బాటిల్ తీసుకుంటానని చెప్పి. మీకు దగ్గరలో ఎక్కడైనా గార్డిల్ షాప్ ఉంటుంది కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు పెద్ద బాటిల్స్ MRP రేట్కి ఇస్తారు. అదైతే మనకి 150 రూపీస్ అండి MRP, సేమ్ MRPకే ఇస్తారనమాట. అండ్ రోజ్ వాటర్ కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత విటమిన్ C సీరం అయితే నేను వాడుతున్నానండి ఇప్పుడు. ఇంతకుముందు నేను ప్లమ్లో వాడేదాన్ని. ప్లమ్ కన్నా నాకు ఇప్పుడు విటమిన్ C అంటే విష్ కేర్లోని నేను చేంజ్ చేశాను అనమాట. విష్ కేర్లో విటమిన్ C వాడుతున్నాను. ఇది చేంజ్ చేశాక నాకు నా స్కిన్లోని కొంచెం గ్లో అనేది కనిపిస్తుంది అనమాట. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇంతకుముందు విటమిన్ Cకి ఇప్పుడు విటమిన్ Cకి నాకు కొంచెం చేంజ్ అనేది నాకు అనిపిస్తుంది. సో ప్లమ్ కన్నా నాకు విష్ కేర్ బాగుంది అనిపిస్తుందండి. సో విటమిన్ C సీరం రాసుకున్నాను కదా, అది కూడా రాసిన వెంటనే మాయిశ్చరైజర్ రాయకూడదు, అది కొంచెం డ్రై అవ్వాలి. సో ఈలోపు నేను గాజులు వేసుకుంటున్నాను, అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి కదా ఏ కలర్ ఏంటి అనేది. నెక్స్ట్ నేనైతే ఇక్కడ మాయిశ్చరైజర్ పాండ్స్దే వాడతానండి. ఇది సూపర్ లైట్ జెల్ అండి. నేను ఇది దగ్గర ఒక 4 years నుంచి వాడుతున్నాను. ఇంకా ముందు కూడా వాడుతున్నానేమో, నాకు అంత ఐడియా లేదు ఎన్ని ఇయర్స్ అనేది, ఎన్ని బాటిల్స్ వాడుతున్నానో. ప్రస్తుతానికైతే నేను అది ఎస్మార్ట్లో తీసుకుంటున్నానండి, 50% ఆఫర్ అనమాట. దాని MRP అయితే మనకి 500 ఉంటుంది, అది మనకి 250కి 280కి ఎస్మార్ట్లో వస్తుంది. మీకు దగ్గరలో రిలయన్స్ స్మార్ట్ కానీ ఎస్మార్ట్ కానీ ఉంటే దగ్గర వెళ్ళి తీసుకోండి. ఏంటంటే మనకి 50% ఆఫర్ ఎక్కడ ఉంటే అక్కడ తీసుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే ఫుల్ MRP ప్రైస్కి అయితే మనం కొనలేము, ఒకవేళ మీరు కొనగలిగితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ కూడా పెట్టుకున్నాను. లిప్స్టిక్ నేను రీసెంట్గా లాక్మీది క్యాంటీన్లో తీసుకున్నాను. నేను మొన్న వచ్చే ముందు నేను వాడుతున్నవన్నీ కూడాను లాక్మీ ప్రొడక్ట్సే వాడతానులేండి మేకప్కి కూడా. అండ్ నెక్స్ట్ లిప్స్టిక్ వేసేసుకున్న తర్వాత లిప్ లైనర్ కూడా వేసుకున్నాను. మా చెల్లి నేర్పించింది, లిప్ లైనర్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఇంకా లిప్స్ కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి అని చెప్పి. సో అప్పటి నుంచి లిప్ లైనర్ వాడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను సన్ స్క్రీన్ కూడా రీసెంట్గానే తీసుకున్నానండి. రీసెంట్గా కొంచెం ఎక్కువగా బల్క్లో తీసుకున్నానని చెప్పాను కదా, సో అందులోని విష్ కేర్లోనే సన్ స్క్రీన్ కూడా తీసుకున్నాను. బాగుందండి, చాలామంది రికమెండ్ చేసిన తర్వాత నేను ఈ విష్ కేర్ సన్ స్క్రీన్కి షిఫ్ట్ అయ్యాను. ఇంతకు ముందు అయితే నార్మల్ది సన్ స్క్రీన్ వాడేదాన్ని, మా అన్నయ్య ఇచ్చాడు. కాకపోతే అది కొంచెం జిడ్డుగా అనిపించింది, ఇంకప్పుడు ఆపేశాను. ఇంక మరి మా అన్నయ్య ఇప్పుడు ఇవ్వడం కూడా అవ్వదు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత, అందుకని చెప్పి ఇంకా విష్ కేర్లోది తీసుకున్నాను. చాలామందికి అడిగే తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్ కూడా కొంచెం డ్రై అయిపోయిన తర్వాత కొంచెం బేబీ పౌడర్ రాసుకుంటానండి. నార్మల్ పౌడర్ వాడను నేను, మోక్షకి నాకు ఇద్దరికి కూడా బేబీ పౌడరే వాడుతున్నాను. చిన్నప్పటి నుంచి కూడా అదే అలవాటు అయిపోయింది. లాస్ట్లో అయితే కొంచెం కుంకుమ పెట్టుకున్నానండి. సో ఇదనమాట నా మార్నింగ్ స్కిన్ కేర్ రొటీన్. నైట్ కూడా స్కిన్ కేర్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు అనమాట, కంటిన్యూస్గా కాదు, అది కూడా అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా ప్రొడక్ట్స్తో కలిపి చూపిస్తాను. సో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో సండే స్పెషల్ ఏంటి, మా వారు ఏం వండారని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఓకే అయితే బాయ్.